ఇది దిండి లొకేషన్ అండి. ఇక్కడ గోదావరి పక్కన రిసార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ రిసార్ట్స్ అవకాశం ఉంటే చూపిస్తాను. ఇది కొబ్బరి తోటల నుంచి జర్నీ అండి. అటువైపు ఇటువైపు కొబ్బరి తోటలు ఉంటాయి, మధ్యలో రోడ్డు. ఇలా ముందుకెళ్తుంటే అసలు ఇలాంటి వాతావరణం ఎక్కడైనా ఉంటుందా అండి అనిపించే అంత అద్భుతంగా ఉండే లొకేషన్ అన్నమాట. అటువైపు ఇటువైపు వరి పంట పొలాలు. మనసు ఏదో తెలియని అనుభూతి అండి ఈ ప్లేస్ చూస్తే. అందుకేనేమో కోనసీమ అంటే ఎక్కలేని ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అన్నమాట. అసలు ఈ కొబ్బరి తోటల మధ్యలో ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఈ నేచర్లో ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి లొకేషను, ప్రతి మినిట్ ఒక అద్భుతంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు కోనసీమలో జర్నీ, అలాగే కోనసీమలోని లొకేషన్స్ అన్నీ ఎలా ఉంటాయని చూపిస్తాను మీకు. ఇలాంటి పంట పొలాలు, అసలు ఆ వరి పంట పొలాలు వెనక ఉండే కొబ్బరి చెట్లు, ఇలాంటి ప్రకృతి ఒడిలో జీవించడం అంటే చాలా అదృష్టం ఉండాలి. బాబాయ్ మీ పేరు? మా పేరు శిల్పం సత్యనారాయణ. ఏ ఊరు బాబాయ్ ఇది? రామరాజు లంక. రామరాజు లంక. ఎలా ఉంటుంది మీ ఊరు? అన్నిటికీ బాగానే ఉంటుంది. ఎక్కువ కొబ్బరి తోట మీకు? కొబ్బరి తోట. రేట్ ఎలా ఉంది బాబాయ్ ఇప్పుడు? రేటు కొబ్బరికాయ వచ్చి 18-19 అన్నారు. 18-19. మీకు ఉందా పొలం? ఉందా? ఎన్ని ఎకరాలు ఉంటుంది? రామరాజు లంక ఓ ఎకర నెల ఉంది, ఓ ఎకరాల్లో ఓ ఎకర నెల ఉంది. ఓకే. అంత కొబ్బరి తోటేనా? అంటే శివుని అది కలుపుకుంటాం. చూస్తారు కదా, వరి పంట పొలాల్లో వర్క్ చేయాలంటే రైతులు రోజంతా కష్టపడుతుంటారు. వెనకాల పక్షులు చూసారు కదా ఏ విధంగా వస్తున్నాయో. సంక్రాంతి అయింది కదా, ఎలా జరిగింది మీ ఊర్లో? బాగా జరిగింది. చాలా మంది గెస్ట్లు అయ్యి వచ్చారా? వచ్చారు కదా. వచ్చారా? ఎవరండి మీది? మాది లోకలేలే, అంతరం ఇది. కానీ వెళ్ళేదారు చూస్తుంటే కొబ్బరి చెట్లు, వరి పొలాలు భలే అనిపిస్తుంది. మీకు అంటారు అంటున్నారు మీరు, మరి ఇవన్నీ మీకు మన వీడియోలో కావాలి కదా, వాళ్ళకి అందరికీ తెలియాలని. మీ వర్క్ మీరే చేసుకుంటారా? మీ పొలాల్లో వర్క్ అంతానే? అవును, మేమే చేసుకుంటాం. ఓకే. వరి పంటలు ఏమైనా చేస్తూ ఉంటారా? మాది నేనేం పెద్ద ఏం చేయట్లేదు, ఇది వరుస వేసేవాళ్ళను. ఇప్పుడు మా సొంత వేసాను. సరే బాబాయ్, అంటే మా కోనసీమలో లాంగ్వేజ్ ఎలా ఉంటుందని మీకు చూపించడానికి సరదాగా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా సొంత పొలాలు చేసుకుంటారు అందరు. ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి, అలాగే వరి పంట పొలాలు కూడా ఉంటాయి. ఎవరు వర్క్ వాళ్ళే చేసుకుంటారు అన్నమాట. చూసారు కదా, ట్రాక్టర్తో వర్క్ కంప్లీట్ అయిపోయింది, దున్నేశారు. ఇంకా ఇలా దున్నడం వల్ల మనకి కొబ్బరి పంట బాగా పండుతుంది అండి. వరదలు వస్తూ ఉంటాయండి మీకు? ఇవన్నీ మునిగిపోతాయి. మాకు ఇబ్బంది అండి. గోదావరి అవతల ఏటుగుట్ట అవతల ఉంటాం. ఏటుగుట్ట అవతల ఉంటారు. సార ఓడ్చండి దాలో వస్తుంది అన్నమాట. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్లేసు రామరాజు లంక ఏరియాలోకి వస్తుంది. ఈ ఏరియాలో వరదలు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుందండి. అప్పుడు మనం ఇదంతా పడవల మీదే వెళ్ళాలి. కానీ ప్రస్తుతం ఇలా ఉంది. వింటర్ సీజన్లో ఇలా ఉంటుంది, అలాగే సమ్మర్ సీజన్లో ఇలా ఉంటుంది,
బట్ వర్షాకాలం వచ్చిందంటే ఇదంతా వరదలకి మునిగిపోతుంది అనమాట. ఏదేమైనా ఇలా మునగడం వల్ల ఎక్కువ పోషకాలు కొబ్బరి చెట్లకి అంది ఎక్కువ కొబ్బరి దిగుబడి కూడా వస్తుందని అంటూ ఉంటారు. ఏదేమైనా కానీ ఇక్కడ ప్రకృతి చూస్తుంటే చాలామందికి అందుకే కోనసీమ వదిలిపెట్టలేరు అనమాట. అందుకే చాలామంది మరో కేరళ లేదా మినీ కేరళ అంటారు, కానీ కేరళ కంటే అందమైన లొకేషన్స్ అన్నీ మా కోనసీమలో ఉంటాయి. వరి పంట పొలాలకు వెళ్ళడానికి చిన్న చిన్న కాలువలు ఉంటాయి అన్నమాట. ఈ కాలువల్లోకి మళ్ళీ చిన్న చిన్న వంతులు ఒకసారి చూసారు కదా, ఇటువంటి చెక్కల వంతులు అన్నమాట. మీరు చాలా ప్రాంతాలకు వెళ్తుంటారు కానీ ఇలాంటి అనుభూతి ఎక్కడ ఉండదు. చూడొచ్చు ఇలాగే సరదాగా. సంక్రాంతికి వచ్చిన వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ అంతా. మార్నింగ్ అంతా కష్టపడి ఇలా ఈవినింగ్ వచ్చి పంట పొలాల్లోకి వచ్చేటప్పటికి అసలు మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది అనమాట. అంత అలా ఉంటుంది అనమాట. ఏదో పని చేసుకుంటూ మనకున్న పొలాన్ని ఇలా పండించుకుంటూ ఉంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదేమైనా ఈ కోనసీమలో పుట్టడం చాలా అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఎంత మంచి క్లైమేట్ ఉంటుందని చూపించడానికి. ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో జర్నీ ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. మన గడ్డి మెట్లు ఇక్కడ ఎక్కువగా హనుమాన్ విగ్రహాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది రామరాజు లంక. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఒకసారి చూడొచ్చు. హనుమాన్ విగ్రహం ఎత్తైన. ఇలా కొబ్బరి చెట్ల మధ్యలో జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసారు కదా మా కోనసీమలో రోడ్ జర్నీ ఎలా ఉంటుందో. రోజు చుట్టుపక్కల ప్రాంతాలను తిరిగినా కానీ ఎంత చూసినా బోర్ కొట్టిన ప్రదేశం కోనసీమ. కోనసీమ ప్రజల చిరకాల కోరిక కోటిపల్లి టు నరసాపురం రైల్వే బ్రిడ్జ్ ఇది అండి. పనులు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇక్కడ ఒక రిసార్ట్ ఉంటుందండి ఈ బ్యాక్ సైడ్. ఒకసారి చూడొచ్చు. వీలైతే ఎప్పుడైనా ఇది చూసారు కదా, ఇది రిసార్ట్. వీలైతే తర్వాత పెట్టిస్తాను. వీలైతే తర్వాత దీన్ని చూసారు కదా, ఇది ఈ రిసార్ట్ ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఒక చెరువు ఉంటుంది. చెరువు వెనకాల పెంకుడిల్లు టైప్లో ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఆ చెరువులో కలువ పువ్వులు, వెనకాల ఒక పెంకుటిల్లు. మంచి నేచర్ అన్నమాట. చాలామంది రిసార్ట్ విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇది దిండిలోనే ఒక రిసార్ట్. వెనకాలంతా కొబ్బరి చెట్లు, అవతల అయితే గోదావరి వ్యూ పాయింట్ కనిపించే విధంగా ఉంటుంది. ఓకే, ముందుకు వెళ్దాం మనం. ఏపీ టూరిజంకి సంబంధించిన మరో రిసార్ట్ అన్నమాట ఇది. ఇది స్ట్రైటే. ఇదో రిసార్ట్ ఒకసారి చూడొచ్చు. దీని బ్యాక్ సైడ్ ఇంకో రిసార్ట్ కనిపిస్తుంది. చూసారు కదా, ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసిన రిసార్ట్ అన్నమాట ఇది. గోదావరి ఫుడ్స్ ఫ్లేవర్ ఆఫ్ కోనసీమ. దిండి ఆర్వీఆర్ దిండి రిసార్ట్ అన్నమాట ఇది. మనం దిండి రిసార్ట్లో అలా ముందుకు వస్తే ఇక్కడ గోదావరి ఫుడ్స్ అని ఫ్లేవర్ ఆఫ్ కోనసీమ అని ఒక రిసార్ట్ పక్కన ఒక షాప్ లాంటి ప్లేస్ కనిపించింది. ఇక్కడ గోదావరి ఫుడ్స్ అని ఉంది. మరి ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నదని చూడొచ్చు. నేను కూడా ఫస్ట్ టైం రావడం ఈ ప్లేస్కి వచ్చి ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఏవి ఐటమ్స్ ఉంటాయో చూడొచ్చు. ఇదే గోదావరి ఫుడ్స్ ఫ్లేవర్ ఆఫ్ కోనసీమ. ఇది ఒక రిసార్ట్ పక్కన గోదావరి పక్కన ఉందన్నమాట. ఇలా వస్తే ఎద్దుల బండి కనిపించిందండి. ఇక్కడ జీడిపప్పు పచ్చలు ఉన్నాయి. ఇది 200 అంట. లోపల రాగానే మాత్రం దగ్గులూరు అలాగే పాలుకు సంబంధించిన ఎద్దు బండ్లు కనిపిస్తున్నాయి. చూసారు కదా, చిన్న ఎద్దుల బండి, పెద్ద ఎద్దుల బండి. ఇది కూడా అమ్ముతారమ్మా. ఇవి కూడా అమ్ముతారంట. భలే ఉంది. మన కోనసీమలో దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే
పూతరేకులు కానీ, మామిడి తాండ్ర కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే జీడిపప్పు కూడా ఉందండి ఇక్కడ. జంతికలు, చెగోడీలు ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం రోజైతే వేరే షూట్ చేయాలి, బట్ ఇక్కడికి వచ్చాం కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నట్టున్నాయి. ఒకసారి మీకు ఫైనల్గా ఎప్పుడైనా వస్తే దీని గురించి స్పెషల్గా అయితే చూపిస్తాను. పచ్చళ్ళు కూడా ఉన్నాయండి వీళ్ళకి. ఆవకాయ, మావకాయ చాలా పచ్చళ్ళు అయితే ఉన్నాయి. ఈ గోదావరి ఫుడ్స్ అంటే ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ దొరికాయని. ఓవరాల్గా ఈ గోదావరి ఫుడ్స్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ కూర్చొని సరదాగా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తినాలంటే బాగుంటుంది. అలాగే గోదావరి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏదో దిండి ఆర్వీఆర్ రిసార్ట్ ఉందన్నమాట, భలే ఉంది. ఈ బ్యాక్ సైడ్లో చాలా రిసార్ట్స్ అయితే ఉంటాయి దిండి దగ్గర. అంటే గోదావరి వ్యూ కనిపించే విధంగా ఉంటాయి అన్నమాట. అందుకే చాలామంది ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు దిండి రిసార్ట్ గురించి చూపిస్తాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత గోదావరి అందాలు ఏ విధంగా ఉంటాయి చూసేద్దామండి. ఇది దిండి చించినాడ వారధి అండి. ఇది బ్రిడ్జ్, ఇది రిపేర్లో ఉందంట. అది ఎప్పుడు చూసినా రిపేర్ అంటున్నారు. వర్క్ ఏం చేస్తున్నారో కింద తెలుస్తూ ఉంటుంది మనకి. చూసారు కదా ఇది బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో, అద్భుతం అన్నమాట. బ్రిడ్జ్ దగ్గర లొకేషన్ చూస్తుంటే అబ్బా ఎంత మంచి లొకేషన్స్ ఉంటుందా అనిపించేలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చి దిండి చించినాడు బ్రిడ్జి అన్నమాట. చాలామంది చించినాడు బ్రిడ్జి అంటూ ఉంటారు కదా, ఇదేనండి. ప్రస్తుతం అయితే దీనికి వర్క్ చేస్తున్నారు. బట్ వర్క్ ఏ విధంగా చేస్తున్నారని చూడొచ్చు మీరు. పైన కింద వెళ్ళడానికి ఒక లైన్స్ ఏర్పాటు చేశారన్నమాట. ఆ కింద నుంచి వర్క్ జరుగుతుంది అంటారు కానీ ఎక్కడ నాకు వర్క్ జరుగుతున్నట్టు ఎప్పుడు కనిపించట్లేదు. మరి వర్క్ జరుగుతున్నట్టు ఉంది మేబీ. ఇది బ్రిడ్జ్ దగ్గర ఉండే లొకేషన్ అన్నమాట. ఈ లొకేషన్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సరదాగా సాయంత్రం వేళ ఇలా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇలా వచ్చి కొంచెం సేపు ఇక్కడ ఈ గోదావరిని చూస్తూ ఉంటుంటే మనసంతా ఏదో తెలియని అనుభూతి అన్నమాట. మనసులో ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి అవన్నీ మైండ్లోంచి పోతాయన్నమాట. అందుకే చాలామంది గోదావరి చుట్టుపక్కల ప్లేస్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర ఉండే లొకేషన్ ఒకసారి చూడొచ్చు మీరు. ఈ వెనకాల అది కోటిపల్లి టు నరసాపురం రైల్వే బ్రిడ్జి అండి. అన్నీ కంప్లీట్ అవుతున్నాయి కానీ దాంట్లో మధ్యలో ఒకటి మాత్రం ఎప్పుడు కూలిపోతూ ఉంటుంది. అందుకే వర్క్ కూడా దాని గురించి ఎక్కువ ఆగిపోతూ ఉంటుంది.